విష్ణు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని అతను ఊరి బయటే ఉండాలని దండించారు. విష్ణు ఇంకా అపర్ణ వాళ్ల కూతురు పల్లవితో ఒక నది దగ్గర జీవించేవారు. రోజూ పొద్దున్నే విష్ణు కూలీ పనికని వేరే ఊరికి వెళ్తూ ఉండేవాడు. దారిలో పల్లవిని తన స్కూల్లో వదిలిపెట్టి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఇంట్లో అపర్ణ ఒంటరిగా ఉండేది. ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత కూడా తనకి చాలా సమయం ఉండేది. అందుకని తను నదిలో నుండి చేపల్ని పట్టేది. రోజూ అపర్ణ ఇలా చేపల్ని పడుతూ తను ఈ పనిలో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇప్పుడు తను చేతులతోనే చేపల్ని పట్టుకోగలుగుతుంది. ఇవాళ రోజు చాలా బాగుంది, ఇంటికెళ్ళి చేపల ఫ్రై చేస్తాను. అపర్ణ ఆ నదిలో పట్టుకున్న చేపలనన్నిటినీ ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా శుభ్రం చేసి వండేది. దీని వాసన చాలా బాగుంది, దీని రుచి కూడా అంతే బాగుంటుందేమో. సాయంత్రం విష్ణు ఇంకా పల్లవి ఇంటికొచ్చినప్పుడల్లా అపర్ణ వాళ్లకి భోజనంతో పాటు చేపల్ని కూడా పెట్టేది. రుచి చూసి చెప్పండి, ఎలా ఉంది? అమ్మా, ఇందులో రుచి చూడడానికి ఏముంది, నువ్వు చేశావంటే బానే ఉంటుంది. ఓ అలాగా? అవునమ్మా, నువ్వు వండిన చేపల్ని నాకు స్కూల్కిచ్చి పంపిస్తావు కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మీ అమ్మ చేపల్ని బాగా వండుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా. మంచిదే కదా. ఆహా, నువ్వు చేపల కూర చాలా చక్కగా చేస్తావు అపర్ణ, దాంట్లో ఏం డొక్కా లేదు. చేపలనేటప్పటికీ నాకొక విషయం తోచింది. నేను ఎక్కువ చేపల్ని పట్టి మార్కెట్లో అమ్ముదామనుకుంటున్నాను. దాంతో నాకు కొంచెం డబ్బులు వస్తాయి. నువ్వైతే అమ్మవచ్చు, నీకైతే చేపలు పట్టడం కూడా వచ్చు. అయితే రేపటి నుండే మొదలు పెట్టేస్తాను. మరుసటి రోజు అపర్ణ చాలా చేపల్ని పట్టింది. తర్వాత ఆ చేపలనన్నిటినీ ఒక బుట్టలో వేసుకుని మార్కెట్కి వెళ్ళింది. తాజా తాజా చేపలు, ఇవాళే నది నుండి పట్టుకున్న చేపలు. మంచినీళ్ల నుండి తీసిన చేపలా? లేదక్కా, ఇవన్నీ నది నుండి తీసిన చేపలు. లేదు లేదు, నాకొద్దు. చాలా మంది అపర్ణ దగ్గర చేపల్ని చూడ్డానికి వచ్చేవారు, కాని కొంతమంది మాత్రమే చేపల్ని కొన్నారు. ఇది చూసి అపర్ణ నిరాశ చెందింది. పోనీలే, ఇవాళ మొదటి రోజు కదా, కొద్ది రోజులు పోయాక నా చేపలు అమ్ముడుపోతాయేమో. ఇలా అపర్ణ తనని తాను ఓదార్చుకొని బుట్టని తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా అపర్ణ తాజా చేపల్ని పట్టింది. ఆ తర్వాత వాటిని తీసుకుని మార్కెట్కెళ్ళింది. చేపలు తీసుకోండి, తాజా తాజా చేపలు. ఇవాళ కూడా అదే పరిస్థితి, చేపలు అమ్ముడే పోలేదు. చాలా రోజులు ఇలానే జరిగింది. ఇప్పుడు అపర్ణ నిరాశ చెంది బాధపడిపోతూ ఉంది. తను చేపలతో నిండిన బుట్టని తీసుకుని ఇంటికి వచ్చింది. చాలా బాధగా వంట చేసింది. విష్ణు ఇంటికి వచ్చినప్పుడు అపర్ణ మూడ్ అస్సలు బాగోలేదని అతనికి అర్థమైపోయింది. ఏమైంది అపర్ణ? చేపలమ్మి కొంచెం డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాను, కాని ఎవ్వరూ నా చేపల్ని కొనట్లేదు. అరే, నువ్వు చేపలను అమ్మే బదులు చేపల పులుసు అమ్మొచ్చు కదా, అప్పుడు అందరూ కొంటారు. ఏంటండి, ఎగతాళి చేస్తున్నారా? అరే లేదు లేదు, నేనెందుకు నిన్ను ఏడ్పిస్తాను, నేను నిజం చెప్తున్నా. నువ్వు రుచికరమైన చేపల పులుసు వండుతావు, అలాగే చేపలు కూడా నువ్వే పడతావు. అట్లా తక్కువ రేటుకి నువ్వు అమ్ముకోవచ్చు, ఒకసారైతే ఆలోచించు. విష్ణు ఇలా చెప్పి ఇంటి నుండి బయటికెళ్లాడు. ఇప్పుడు అపర్ణ విష్ణు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అందరూ నా చేపల కూరని పొగుడుతూనే ఉంటారు. సరే అయితే నేనొకసారి ప్రయత్నించి చూస్తాను. ఎలాగైనా నేను డబ్బులే కదా సంపాదించాల్సింది. చేపలు నమ్మి లేదా చేపల కూర నమ్మి ఏదైతే ఏమైంది. ఇప్పుడు అపర్ణ ముఖంలో చిరునవ్వు వచ్చింది. తను ఇంకొకసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నది. మరుసటి రోజు అపర్ణ తాజా చేపల్ని పట్టుకుని వాటన్నిటినీ ఇంటికి తీసుకెళ్లి వండుతూ ఉంది. వంట పూర్తయిన తర్వాత అపర్ణ ఒక డబ్బాలో చేపల్ని పెట్టింది, మరొక డబ్బాలో అన్నం పెట్టింది. ఆ తర్వాత ఒక సంచిని తీసుకుని ఇంటి నుండి బయలుదేరింది. అపర్ణ మార్కెట్కొచ్చింది. చేపల కూర 25 రూపాయలు మాత్రమే. చేపల కూర అని వినగానే కస్టమర్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఫ్రెష్ చేపలేగా,
అవును, ఇవాళ పొద్దున పట్టుకున్నవే. సరే అయితే నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి మీరు. అపర్ణ అతనికి ఒక ప్లేట్ చేపల కూరని ఇచ్చింది. అతను అక్కడే నుంచొని తింటూ ఉన్నాడు. చేపల వాసన అన్ని చోట్ల వ్యాపించుకుంది. దీంతో ఇంకొంతమంది కస్టమర్స్ అపర్ణ దగ్గరికొచ్చారు. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే కస్టమర్స్ అలా వస్తూనే ఉన్నారు. అపర్ణ వాళ్లకి చేపల కూరని పెడుతూ ఉన్నది. తను చాలా సంతోషించింది. ఒక్కొక్క ప్లేటుకి 25 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత కాసేపటికల్లా తన చేపల కూర అయిపోయింది. ఇక తను ఇంటికి బయలుదేరింది. సాయంత్రం విష్ణు ఇంటికి రాగానే అపర్ణ అతనికి ఇంకా పల్లవికి జలేబీ ఇచ్చింది. జలేబీ! అరే, ఇదేంటి స్పెషల్ ఉంది? మీరు ముందు తినండి, చెప్తాను. ముగ్గురు జలేబీ తింటూ ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ జరిగిందంతా అపర్ణ విష్ణుకి చెప్పింది. నేను నీకు చెప్పాను కదా నీ యొక్క చేపల పులుసు చాలా బాగుంటుంది అని. త్వరగా నాకు కూడా నీ చేపల పులుసుని తినిబి. అరేరే, అది శాంతం అమ్ముడిపోయిందే. ఏంటి? ఇక అప్పట్నుండి అపర్ణ చేపల కూర వ్యాపారం బాగా సాగింది. అపర్ణ ఎప్పుడు మార్కెట్కి వస్తుందా అని కస్టమర్స్ వేచి ఉండేవారు. అగో అటు చూడు, చేపల పులుసు చేసే అమ్మాయి వచ్చింది. తను అక్కడికి రాగానే తన చుట్టూ ఒక పెద్ద గుంపే కూడుకునేది. తను సంపాదించిన డబ్బులతో అపర్ణ ఇంటిని రిపేర్ చేయించింది. విష్ణు కూడా అపర్ణకి చేపల కూర చేసి అమ్మడానికి సాయపడేవాడు. ఇప్పుడు విష్ణు కూలీ పని మానేశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి చేపల కూరని అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో ఒక కొట్టు కూడా పెట్టారు. వాళ్ల చేపల కూర బిజినెస్ సూపర్గా సాగింది. ఇక కొద్ది రోజుల్లోనే అపర్ణ చేపల కూర ఆవిడ అని ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు తన కుటుంబమంతా ఈ పనిలో అపర్ణకి సాయపడుతూ ఉన్నారు. ఒక గ్రామంలో సుఖ ఇంకా లంబు ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం పడేది కాదు. ఇద్దరూ అనుకునేవారు తన సోదరుడు తనకి మంచి జరగాలని కోరుకోవడం లేదని. అందుకని ఇద్దరూ ప్రతిరోజూ గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళమ్మ వాళ్లకి నచ్చజెప్తుంది. కాని వాళ్ళిద్దరూ వాళ్ళమ్మ మాటలు పట్టించుకోరు. దీనిని చతుర్ అవకాశంగా తీసుకుంటాడు. ప్రతిరోజూ ఇద్దరూ వాళ్ల పనులను మార్చేవారు. ఒకరోజు సుఖ తన బండిలో బిర్యానీని తయారు చేస్తాడు. కాని లంబు పళ్లను మాత్రమే అమ్ముతాడు. ఇలా చూసావా, నువ్వు వ్యాపారం కోసం నాతో గొడవ పడ్డావు కదా, అందుకే నేను చికెన్ బిర్యానీ అమ్మడం మొదలుపెట్టాను. ఇక నువ్వు నాతో గొడవ పడ్డం మానేయాలి, లేకపోతే అస్సలు బాగుండదు. ఇలా చూడు, నువ్వు మంచిగా చెప్తే నేను ఈసారి నీ మాట వినేవాడిని. కానీ నువ్వు నన్ను బెదిరించడం మొదలుపెట్టావు. రేపట్నుంచి నేను కూడా నీకు చికెన్ బిర్యానీని అమ్ముతాను. కానీ ఈసారి నేను నీ పని ఎలాగైనా ముయిచ్చేస్తాను. సరే, ఎవరు గెలుస్తారో నేను చూస్తాను. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అంతలో అక్కడికి చతుర్ వస్తాడు. ఏమైంది? ఎందుకు ఉదయాన్నే గొడవ పడుతున్నారు? ఏంటి సుఖ, ఇవాళ నువ్వు బిర్యానీ తీసుకొచ్చావా? ఇది కూడా చికెన్. అరే వా, ఏది నాకు ఒక ప్లేట్ ఇవ్వు, ఎలా ఉందో తిని చెప్తాను. చతుర్ బాబు, ఈ బండి మీదే అనుకోండి. ఎంత కావాలంటే అంత ప్రశాంతంగా తినండి. చతుర్ డబ్బులివ్వాల్సిన అవసరం లేకుండా బిర్యానీ తింటాడు. తను సుఖ బిర్యానీని ఎంతో మెచ్చుకుంటాడు. ఈ విషయం లంబూకి అస్సలు నచ్చదు. సుఖ, నువ్వు బిర్యానీ చాలా బాగా చేశావు. తిని కడుపు నిండింది. ఇది వచ్చే వాళ్ళకందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా చూడు, నువ్వు రేపట్నుంచి నేను చేసే బిర్యానీనే తిన్నావంటే వేళ్లను చప్పరిస్తూనే ఉండిపోతావు. సరే, రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నాకు 2 కిలోల పళ్ళివ్వు. ఈ పళ్ళు కూడా చాలా బాగున్నాయి. కాస్త పొగిడేసరికి లంబు సంతోషిస్తాడు. ఇక చతుర్కి ఉచితంగా పళ్లను ఇస్తాడు. సుఖ రోజంతా బిర్యానీని 50 రూపాయలకు అమ్మి బాగానే సంపాదిస్తాడు. ఇది లంబుకి అస్సలు నచ్చదు. సాయంత్రం అన్నదమ్ములిద్దరూ ఇంటికి బయలుదేరతారు. మరుసటి రోజు లంబు సుఖ కంటే ముందే తన బండి తీసుకుని బయలుదేరతాడు. తను బోర్డు మీద ఏమని రాస్తాడంటే చికెన్ బిర్యానీ 40 రూపాయలకు. కాసేపటికి అక్కడికి సుఖ చేరుకుంటాడు. ఓర్ పిచ్చోడా, ఎంత తక్కువకు బిర్యానీ అమ్ముతున్నావా? ఇవాళ నేను కూడా చూడాలనుకుంటున్నాను నువ్వు నీ బిర్యానీని ఎలా అమ్ముతావు అని. అన్నదమ్ములిద్దరి మధ్య ఉన్న తేడాను చూసి అందరూ లంబు దగ్గరికే వెళ్తారు. చవక ధరలో ఉండటం వల్ల కడుపు నిండా బిర్యానీ తింటారు. అది చూసి సుఖ కూడా తన బిర్యానీ ధరను తగ్గించాలని అనుకుంటాడు. తను కూడా 50కి బదులు 40 అని రాస్తాడు. ఇప్పుడిద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తుంది. సాయంత్రానికి బిర్యానీ అమ్మి ఇద్దరూ ఇంటికి వెళ్తారు. నేను విన్నాను, మీరిద్దరూ ఇవాళ కూడా నష్టం కలిగించుకుని వచ్చారని. అమ్మా, వీడు నన్ను బెదిరించాడు.
అందుకని నేను వీడి వ్యాపారాన్ని మూయించి తీరుతాను. అమ్మా, నీకు అసలు విషయం తెలియనప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండడమే మంచిదమ్మా. సరే, ఇక నుండి నేను ఏవీ మాట్లాడను. మీరిద్దరూ ఏం చెయ్యాలని అనుకుంటే అదే. ఒకరోజు ఉదయాన్నే చతుర్ సుఖాన్ని కలవడానికి వెళ్తాడు. రండి చిత్ర గారు, కూర్చోండి. సుఖ, నిన్ను నా మనిషి అనుకుంటున్నాను. అందుకనే నీకు వ్యాపారంలో మెలకువలు నేర్పడానికి వచ్చాను. చిత్ర గారు, ఇంతవరకు నేను మిమ్మల్ని నమ్ముకునే కదా వ్యాపారాన్ని చేస్తున్నాను. నువ్విప్పుడు బిర్యానీని 5 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టు. 5 రూపాయలకు అమ్మాలంటే అసలు గిట్టుబాటు కాదండి. నువ్వు మీ అన్నయ్యని ఓడించాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు డబ్బులు నీ జబ్బుల నుండి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా. నేను నీకు ఎందుకున్నాను మరి? ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. నువ్వు సంపాదించిన తర్వాత నాకు తిరిగిచ్చేయి. చతుర్ సూఖాకి అప్పు ఇస్తాడు. ఇక సూఖ 5 రూపాయలకు చికెన్ బిర్యానీని అమ్మడం మొదలు పెడతాడు. తన దగ్గర జనాలు లైన్ కడతారు. అందరూ టోకెన్ తీసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. లంబు అది చూసి బాధపడతాడు. అంతలో అక్కడికి చతుర్ వస్తాడు. ఏంటి, ఏమైంది? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఏమైందో ముందు కనిపిస్తుంటే మీరేమో నన్ను బాధ కారణం అడుగుతున్నారు. అయితే నువ్వు కూడా 5 రూపాయలకి బిర్యానీ అమ్మడం మొదలుపెట్టు. నా దగ్గరైతే అంత డబ్బు లేదులేండి. అంత డబ్బు వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. నువ్వేం కంగారు పడకు, నేను నీకు అప్పిస్తాను. ఇక నువ్వు కూడా 5 రూపాయలకి బిర్యానీ అమ్మడం మొదలుపెట్టు. చతుర్ లంబుకి కూడా అప్పు ఇస్తాడు. అన్నదమ్ములిద్దరూ 5 రూపాయలకే చికెన్ బిర్యానీ అమ్ముతారు. రండి రండి, 5 రూపాయలకు చికెన్ బిర్యానీ తినండి. రండి రండి, చికెన్ బిర్యానీ ఒక ప్లేట్లో 4 ముక్కలు. రండి రండి, తినండి. రుచికరంగా తక్కువ ధరకే ఒక ప్లేట్లో 5 ముక్కలు, అది కూడా 5 రూపాయలకే. అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వాన్ని అందరూ అవకాశంగా తీసుకుంటారు. 5 రూపాయలకే కడుపు నిండా బిర్యానీ తింటారు. ఇవాళ అన్నదమ్ములిద్దరూ మధ్యాహ్నానికల్లా మొత్తం బిర్యానీని అమ్మేస్తారు. ఎంత సంపాదించారీరోజు? సుఖ, లంబు ఇద్దరూ తల్లికి జరిగిందంతా చెప్తారు. అలాగా? అయితే మీ ఇద్దరికీ డబ్బు చతురిచ్చాడా? ఇక మీరే ఆలోచించుకోండి అతను ఏం కోరుకుంటున్నాడో. అమ్మా, మమ్మల్ని క్షమించు. అవునమ్మా, ఇవాళ నుంచి మేము అసలు గొడవ పడం. మేమిద్దరం ఎంత గొడవ పడితే ఎదుటి వాళ్ళు దాన్ని అంత అవకాశంగా తీసుకుంటున్నారు. అవునమ్మా, ఇప్పుడు మాకంతా అర్థమైంది. ఇక మేము చక్కగా పనిచేసుకుంటామమ్మా. చతురుకు కూడా బుద్ధి చెప్తాము. అన్నదమ్ములిద్దరూ ఒకటే బండి మీద బిర్యానీ అమ్ముతారు. బోర్డు కూడా పెడతారు, లంబు సుఖ చికెన్ బిర్యానీ వాలా. మరుసటి రోజు వాళ్ళిద్దరూ వెళ్తారు. చతుర్ అక్కడికి వెళ్లి చూసేసరికి అతనికి మతిపోతుంది. అతను వాళ్ల ఐకమత్యాన్ని చూసి అక్కడ్నుండి పారిపోవడమే మంచిదని అనుకుంటాడు. మిత్రులారా, దీన్ని బట్టి మనం నేర్చుకున్నదేంటంటే మనం ఎప్పుడూ కూడా ఐకమత్యంగా ఉండాలి. లేకపోతే అందరూ దాన్ని అవకాశంగా తీసుకుంటారు. అలాగే చతుర్లాంటి వాళ్లకి దూరంగా ఉండాలి, లేకపోతే పూర్తిగా ముంచేస్తారు. రామ్నగర్లో సోహన్ అనే ఒక చేపలు పట్టే అతను ఉండేవాడు. అతని దగ్గర చాలా పెద్ద నావ ఉండేది. దానిమీద అతను రోజు ఉదయం వెళ్లి నదిలో చేపలు పట్టి తీసుకొచ్చేవాడు. సోహన్ ఆ ఊర్లో అందరికంటే ధనవంతుడైన చేపలవాడు. మిగతా వాళ్లందరూ తనని చూసి ఎంతో కుళ్ళుకునేవారు. కాని తను మాత్రం రోజూ అన్నిటికంటే ఎక్కువ చేపల్ని పట్టి తీసుకొచ్చి వాటిని బజారుకి తీసుకువెళ్లి అమ్మేవాడు. ఇదిగో సోనం బాబు, నువ్వు ఈ చేపల్ని ఎలా పడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు చాలా డబ్బులు సంపాదిస్తున్నావు కదా. ఇదంతా నాకు ఆ పైవాడిచ్చాడన్నా. ఆయన కారణంగానే నేను ఇలా బ్రతుకుతున్నానులే. సరే, ఈ సందర్భంగా నీ తరపున ఒక మంచి పార్టీ అయితే ఇవ్వు. అదేవిధంగా సోహన్ చేపల వ్యాపారం చక్కగా నడుస్తోంది. సోహన్ మనసు చాలా మంచిది. అందుకని తన స్నేహితులు ఎప్పుడూ తన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్లు. కాని ఆ విషయంలో తన భార్య విమల చాలా కోప్పడుతూ ఉండేది. సమాజ సేవ చేసినందుకు ఇంతవరకు ఎవరికైనా ఏమైనా దక్కిందా? అసలు సమాజ సేవ చేయాల్సిన అవసరమేమొచ్చింది? భగవంతుడు అందరికీ కాళ్ళు చేతులిచ్చాడు. స్వయంగా కష్టపడి సంపాదించొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే విమలా. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు మనకి ఎటువంటి లోటు లేదు కదా. అయినా నేను ఒకసారి స్నేహితులతో పార్టీ చేసుకుంటే ఏమైపోతుంది? వాళ్ళందరూ ఊరికే తిని వెళ్లడం కోసం వచ్చారు. అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు. ఒకరోజు సోహన్ పాత స్నేహితుడు రమేష్ సోహన్ని కలవడానికి వస్తాడు. రమేష్ ఎప్పుడూ కూడా సోహన్ డబ్బు మీద కన్ను వేస్తూనే ఉండేవాడు. ఏంటి సంగతి? నువ్వు విశాలమైన చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నావు. నా గురించి ఏమని చెప్పాలి? నాకు బిజినెస్లో చాలా పెద్ద నష్టం వచ్చింది. 2 పూట్ల తినడానికి కూడా చాలా కష్టమైపోతుంది నాకు. ఇది చాలా బాధాకరమైన విషయం. నీకు ఏమైనా అవసరం ఉంటే నాతో చెప్పన్నా. కానీ రమేష్ అన్నయ్య,
మీ బట్టలు అలాగే బూట్లు చూస్తుంటే నాకు అస్సలు అలా అనిపించడం లేదు. మీకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని. మీ పొట్ట కూడా మీ షర్ట్ బట్టన్ని తోసుకొని బయటకొచ్చేస్తుంది. ఇవన్నీ చాలా పాతవమ్మా. ఇప్పుడు మా దగ్గర కొత్తవి కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడున్నాయి? సోహన్ రమేష్ ఏడవటం చూసి తనకి కొంత డబ్బు ఇస్తాడు. రమేష్ అక్కడ్నుంచి సంతోషంగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. కాని విమల సోహన్ మీద కోప్పడుతుంది. విమల ఎప్పుడూ కూడా సోహన్ మంచి పని చేస్తే తనని అడ్డుకుంటుంది అని అనుకునేవాడు. కాని అది నిజం కాదు. ఇవాళ నాకు ఎక్కువ చేపలు చిక్కాయి. చక్కగా వ్యాపారం చేయొచ్చు. వీటిని తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకొని వ్యాపారం చేస్తాను. సోహన్ పట్టిన చేపలన్నీ ఒక క్షణంలో అమ్ముడుపోతాయి. అది చూసి సోహన్ చాలా సంతోషిస్తాడు. వెంటనే తన సామాన్లను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. ఏమైంది? ఇవాళ చాలా త్వరగా ఇంటికొచ్చేశారు. ఎక్కువ చేపలు చిక్కలేదా ఏంటి? ఏమని చెప్పమంటావు విమల? ఇవాళ వ్యాపారం చాలా బాగా జరిగింది. తీసుకొచ్చిన చేపలన్నీ చిటికలో అమ్ముడుపోయాయి. కాసేపటి తర్వాత సోహన్ ఇంటి బయట కొంతమంది జనాలు వచ్చి నిలబడతారు. అందరూ కూడా సోహన్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఉంటారు. అసలు బయట ఏం జరుగుతోందో సోహన్కి విమలకి ఏమాత్రం అర్థం కాదు. వీళ్ళెందుకలా అరుస్తున్నారు? ఏమో తెలీదు. సరే పద బయటికి వెళ్ళి చూద్దాం. సోహన్ విమల బయటికి వెళ్తారు. అక్కడందరూ చాలా కోపంగా ఉంటారు. అసలేమైంది? మీరందరూ ఎందుకిలా కోపంగా అరుస్తున్నారు? నువ్వు అమ్మిన చేపలను తిని మా కుటుంబ సభ్యులందరూ అనారోగ్యానికి గురి అయ్యారు. మరి కొంతమంది ఆసుపత్రుల్లో కూడా చేరారు. అదెలా సాధ్యమవుతుంది? నేను ఎప్పట్లాగే నదిలో తాజా చేపలను తీసుకొచ్చి అమ్మాను మీకు. అదంతా మాకు తెలియదు సోనం. నువ్వు వీళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేసేయి. అంతేకాకుండా అందరి హాస్పిటల్కి అయ్యే ఖర్చుని నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అసలిదంతా ఎలా జరిగిందో సోహన్కి ఏమాత్రం అర్థం కాదు. కాని సోహన్ చాలా మంచి మనసున్న వ్యక్తి. అందుకే తను అందరి డబ్బులు తిరిగిచ్చేస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్తాడు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ డబ్బులు మిగల్లేదు. ఉన్నదంతా చేపలు తిని అనారోగ్యానికి గురైన వాళ్ళకివ్వడంతో ఖాళీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇల్లు, నా పడవ మాత్రమే మిగిలాయి. పడవ నమ్మేస్తే నేను చేపలు ఎలా పడతాను? కనుక మన ఇంటిని అమ్మేద్దాం. సరే, నేను నా జీవితాన్ని నీతో కలిసి పడవలో కూడా గడపగలను. సోహన్ తన ఇంటిని అమ్మేస్తాడు. సోహన్ ఇంకా విమల ఇద్దరూ కలిసి పడవలోనే ఉంటారు. సోహన్ రోజూలాగా చేపలను పట్టి బజార్లో అమ్మడానికి వెళ్తాడు. చేపలమ్మా, చేపలు, తాజా తాజా చేపలు. రోజంతా గడిచిపోతుంది. కాని సోహన్ దగ్గర ఒక్క చేప కూడా అమ్ముడుపోదు. సోహన్ పూర్తిగా నిరాశ చెందుతాడు. ఏంటి సోహన్, ఎంతవరకు నువ్వు ఒక్క చేపను కూడా అమ్మలేదా? ఏం చెప్పుకుంటావు? ఉదయం నుండి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరూ నా చేపల్ని కొనడం లేదు. అందరూ నీ చేపలను చూసి భయపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రాణాల మీద ఆశ ఉంటుంది కదా. ఎవరైనా తమ భార్య పిల్లల్ని అనారోగ్యానికి గురి చేయాలని అనుకుంటారా ఏంటి? కానీ అందులో నా తప్పు ఏమాత్రం లేదు. అయినా సరే నేను వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించారు కదా. కానీ మేమందరం నిన్ను ఇప్పుడు ఎందుకు నమ్మాలి? ఒకసారి మోసపోయిన ఏ వ్యక్తి అయినా మళ్ళీ మళ్ళీ మోసపోవాలని అనుకోడు కదా. సోహన్ తన మిత్రుడు ఆ విధంగా మాట్లాడడం విని చాలా బాధపడతాడు. తను అక్కడ్నుంచి పడవలోకి విమల దగ్గరికి వెళ్తాడు. ఏమైంది? ఇవాళ రావడానికి చాలా ఆలస్యమైంది. వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? అటువంటిదేమీ లేదు. ఇవాళ ఒక్క చేప కూడా అమ్ముడుపోలేదు. నా దగ్గర ఎవరూ చేపల్ని కొనుక్కోవడం లేదు. అయితే మీరు మీ స్నేహితుడు రమేష్ని సహాయం అడగొచ్చు కదా. ఆ రోజు మీరు కూడా తనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేశారు కదా. ఇప్పుడంతా మారిపోయింది. నా దగ్గర డబ్బు ఉన్నంత వరకు అందరూ నన్ను సహాయం అడగడానికి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ నా పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నారు. మనం రేపు మళ్ళీ తాజాగా చేపలను పట్టి నదికి అవతల వైపు అమ్మడానికి వెళ్దాం. అక్కడ మన గురించి ఎవ్వరికీ తెలియదు కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి రేపు మనం ఆ ఊరికి వెళ్ళి ప్రయత్నించి చూద్దాం. మరుసటి రోజు సోహన్ ఇంకా విమల చేపలు పట్టడం కోసం నీళ్లల్లోకి తమ పడవను వదలబోతూ ఉండగా మిగతా వాళ్లందరూ వచ్చి వాళ్లని అడ్డుకొని ఆపేస్తారు. నువ్వు నది నీళ్ళలోకి నీ పడవని పోనివ్వకూడదు. ఎందుకిలా అంటున్నావు మదన్ బాబు? ఒక్కసారి నువ్వు మా అందరి ప్రాణాలని ప్రమాదంలో పడేసావు కదా. కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని అలా చేయనివ్వము. సరే, మేం మా పడవని తీసుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాం. విమల ఇంకా సోహన్ తమ పడవను తీసుకుని నదిలో బయలుదేరతారు. కొన్ని గంటల పాటు పడవలో ప్రయాణిస్తారు. వాళ్లకి ఆ చుట్టుపక్కల ఒక ఊరు కూడా కనిపించదు. అప్పుడే విమలకి నీళ్లల్లో బంగారంలాగా మెరుస్తూ ఒక చేప కనిపిస్తుంది.
విమల వెంటనే నీళ్లల్లోకి వలను విసిరి ఆ చేపను పట్టుకుంటుంది. ఇది ఏదో మాయా చేపలాగా ఉందే. దీని రంగు చూసావా? బంగారంలా మెరిసిపోతుంది. ఈ బంగారు చేపల్ని బజార్లో అమ్మితే చాలా మంచి ధర పలుకుతాయి. మనం చేపల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చేపల్ని మనం ఫార్మింగ్ చేద్దాం. వీటి బంగారు గుడ్లను బజార్లో అమ్మేద్దాం. నువ్వు సామెత వినలేదా? బంగారు గుడ్లనిచ్చే కోడిని కోసేయకూడదు అని. సరిగ్గా చెప్పావు నువ్వు. విమల, సోహన్ ఒక ఊరికి చేరుకుంటారు. వాళ్ళు అక్కడ తమ పడవను అమ్మేసి కొంచెం నేలను కొని అక్కడ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఆ బంగారు చేపతో ఫార్మింగ్ మొదలు పెడతారు. కొద్ది రోజుల్లోనే ఆ బంగారు చేప బంగారు గుడ్లను పెడుతుంది. మనం ఈ బంగారు గుడ్లను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. నెమ్మది నెమ్మదిగా బంగారు గుడ్లను అమ్మి వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ధనవంతులవుతారు. మళ్ళీ వాళ్ల ఊరికి తిరిగి వెళ్ళిపోతారు. సోహన్ దగ్గర డబ్బులు చూసి గ్రామస్తులందరూ మళ్లీ సోహన్ని డబ్బులు అడగడానికి వస్తారు. అరే, స్నేహితుల మాటల్ని తప్పుగా తీసుకోకూడదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా. అబద్ధపు స్నేహాన్ని చూపించడం ఇకనైనా మానేయ్. మాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతగానో ఎగతాళి చేశావు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. సోహన్ మనుషులను గుర్తించడం మొదలు పెడతాడు. మోసగాళ్లైన స్నేహితులకి దూరంగా ఉంటాడు. బంగారు చేప సహాయంతో తన జీవితం సాఫీగా సాగిపోతుంది.